జమ్మూ కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 7 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆ జట్టు తొలిసారిగా ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్ పోర్లో బలమైన ప్రత్యర్థి, గతంలో 2 సార్లు ఛాంపియన్గా నిలిచిన బెంగాల్ జట్టును 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించి జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ తన సత్తాను చాటింది. ఈ అద్భుత విజయానికి ప్రధాన కారకుడు ఆకిబ్ నబీదార్ తన అమోఘమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగాల్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, ఇలా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. కేవలం బంతిలోనే కాకుండా బ్యాట్తోనూ కీలకమైన 42 పరుగులు జోడించి జట్టుకు అవసరమైన ఆధిక్యాన్ని అందించాడు. ఇక బెంగాల్ తన రెండో ఇన్నింగ్స్ లో కేవలం 99 పరుగులకే కుప్పకూలడంతో జమ్మూ కాశ్మీర్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ విజయం కేవలం ఒక మ్యాచ్ గెలుపు మాత్రమే కాదు, ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. దశాబ్దాల కాలంగా ఆ ప్రాంత క్రికెటర్లు పడుతున్న కష్టానికి, పట్టుదలకు తగ్గిన గొప్ప గౌరవం. ఇక లక్ష్య ఛేదనలో జమ్మూ కాశ్మీర్ బ్యాటర్లు ఎంతో పరిణతితో వ్యవహరించారు. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ కూడా ఒత్తిడికి లోను కాకుండా ఇన్నింగ్స్ ను నిర్మించారు. ముఖ్యంగా వంశీ శర్మ అత్యంత సహనంతో ఆడి 43 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఇక స్టార్ బౌలర్ ముఖేష్ కుమార్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచి విజయకేతనం ఎగురవేయటం ఈ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. అతనికి అబ్దుల్ సమాద్ తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తూ 27 పరుగులతో చక్కని సహకారం అందించాడు. ఈ సీజన్ అంతటా జమ్మూ కాశ్మీర్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ పై సాధించిన విజయంలో కూడా ఆకిబ్ నబీ 12 వికెట్లు తీసి తన ప్రతాపాన్ని చూపాడు. ఇప్పుడు ఫైనల్ పోర్లో కర్ణాటక, ఉత్తరాఖండ్ తో తలపడేందుకు ఈ జట్టు సర్వసన్నద్ధమవుతోంది. ఇక లోయలో మారుతున్న క్రికెట్ ముఖ చిత్రానికి, పెరుగుతున్న క్రీడా ప్రమాణాలకు ఈ విజయమే నిదర్శనం. ఒకప్పుడు పసికూనగా భావించిన జట్టు నేడు దేశవాళీ క్రికెట్ దిగ్గజాలను ఓడించి ఫైనల్ చేరటం భారత క్రికెట్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ చారిత్రక విజయం జమ్మూ కాశ్మీర్లోని యువ క్రికెటర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.